ఏమైంది వంశీ? ఎంత ట్రై చేసినా వసుంధర ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదమ్మా. వంశీ సార్, అక్క ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటోనని భయంగా ఉంది. వసుంధరకి ఎలాంటి భయం లేదలేఖ్య. ఆ భయం ఉండుంటే అఖిలాండేశ్వరి గారు అప్పగించిన నగల్ని దొంగతనం చేసుకుని పారిపోతుందా? అత్తయ్య, నిజానిజాలు తెలుసుకోకుండా వసు గురించి తప్పుగా మాట్లాడదు. వసు ఈ దొంగతనం చేసి ఉండదు. అలా అని ఇప్పుడు నువ్వు చేసిన కాల్ని లిఫ్ట్ చేసి చెప్పిందా వంశీ? ఐరేంద్రి అన్న దాంట్లో తప్పులు వెతకాల్సిన అవసరం లేదండి. ఆ వసుంధర ఆఫీస్కి వెళ్ళుంటే ఈ పాటికి తిరిగి రావాల్సింది కదా. ఒకవేళ అది కుదరకపోతే మీరు ఫోన్ చేయగానే రిసీవ్ చేసుకునేది కదా. తనింక మనకి దొరకదండి. దొరుకుతుందప్పు. సూరి, సూరి సార్ చెప్పండి సార్. సూరి, నువ్వు అసలు వసుంధరతో పాటు ఎందుకు వెళ్ళలేదు? కార్ రిపేర్ ఉంటే షెడ్కి తీసుకెళ్ళాను సార్. అమ్మగారు చెప్పిన టైంకి నేను వచ్చేసరికి అమ్మగారు వెళ్ళిపోయారు సార్. ఇందులో నీ తప్పేం లేదులేరా, నువ్వెళ్ళు. వసుంధర అంతా పక్కాగా ప్లాన్ చేసుకునే చెక్కేసింది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఐరేంద్రి? నేను చెప్పినట్లుగా చెప్పి వెంటనే పోలీసుల్ని పిలిపించు. ఆలస్యం చెయ్యొద్దు. నువ్వు చెప్పాక కూడా నేనెందుకు ఆగుతానమ్మా? వెళ్ళి ఇప్పుడే పిలిపిస్తాను. ఆగండి ఐరేంద్ర గారు. పెద్దమ్మ గారు, పోలీసుల్ని పిలిపిస్తే మన పరువే కదా పోతుంది. ఇంకొంచెం సేపు ఆగి చూద్దాం పెద్దమ్మ గారు, అక్క తిరిగి వస్తుందేమో. ఇప్పుడు మాత్రం మనకేం పరువు మిగిలిందని అలేఖ్య. వసుంధర మీద ఇంకా ఆశలు పెంచుకోకండి. తను ఇక తిరిగి రాదు. ఎందుకు ఆశల్ని చంపేస్తున్నావు ఐరేంద్రి? తనెప్పుడైనా ఇలా చేయటం నువ్వు చూసావా? నాకు వసుంధర మీద నమ్మకం ఉంది. అమ్మా నేను చేతులు కట్టుకునే ఉంటాం వదినా. కానీ ఇప్పుడు అఖిలాండేశ్వరి వచ్చి నగల గురించి అడిగితే ఆవిడికి ఏమని సమాధానం చెప్పగలరు? కొంచెం మాతోనైనా చెప్పండి. ఇందుకే వదినా నేను పోలీస్ వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. అఖిలాండేశ్వరి వచ్చి మమ్మల్ని అనరాని మాట్లాడుతుంటే మేము నోరు మెదపకుండా ఉండగలుగుతామా? అత్తయ్య, నువ్వు తొందరపడకు. ఆంటీ రాగానే జరిగిందంతా ఆంటీకి చెప్పి కన్విన్స్ అవ్వమని ప్రాధేయపడతాను. అవసరమైతే ఆంటీ కాళ్ళ మీద పడ్డానికి కూడా నేను సిద్ధమే. నేను బ్రతికుండగా మీకంత కర్మ పట్టనివ్వనండి. ఆ వసుంధరని ఎలాగైనా పట్టుబడేలా చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మేము చెప్తే మీరెప్పుడు విన్నారని? ఆ అఖిలాండేశ్వరి వచ్చి ఇప్పుడు ఎంత రాద్ధాంతం చేస్తుందో ఏంటో. అమ్మా, నువ్వేం బాధపడకు. ఆంటీ మన పరిస్థితి అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. నాన్న, వసుంధర నీ భార్య. తన మీద అందరూ దొంగ అని ముద్ర వేస్తుంటే నేను భరించలేకపోతున్నాను. తనని నేను చూడాలి. అక్క తన మీద దొంగ అనే ముద్ర పడకముందే ఇక్కడికొచ్చేస్తే బాగుంటుంది అత్తయ్య. మీరేం ఆలోచించకండి. వసుంధర, నీ జీవితంలో ఈ కొత్త మలుపు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నువ్వెక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలి వసుంధర. అమ్మా, మనం అనుకున్నది సాధించాం.
ఇంకా సేపట్లో అఖిలాండేశ్వరి వస్తుంది కానీ మన వసుంధర మాత్రం తిరిగి రాదు. మన ఎన్ని ఎత్తులు వేసినా ఇంట్లో నుంచి వెళ్ళని ఆ వసుంధర అమ్మవారి నగల మహత్యమో ఏంటో కాని ఒక్క దెబ్బతో దాని దరిద్రం వదిలిపోయింది. ఈ శుభ సందర్భంలో ఈ స్వీట్ తినమ్మా. ఏమైందమ్మా నీకు? స్వీట్ వద్దంటున్నావు? ఇది సంబరం చేసుకునే సమయమే కాని నాకు మాత్రం మనసు రావడం లేదు. ఏంటమ్మా నువ్వు అంటుంది? కొంపదీసి వసుంధర కాని పదే పదే అదే పనిగా గుర్తొస్తుందా ఏంటి? అలాంటిదే. తప్పు తను చేయకపోయినా ఎప్పుడూ కృంగిపోతుండే నా కోడలు వసుంధర ప్రతి తప్పులో బాధని భరించే నా మనవడి మొహం నాకిప్పుడు గుర్తొస్తోంది. ఇప్పుడు అఖిలాండేశ్వరి వచ్చి వాళ్ళని దండిస్తూ ఉంటే నన్నెలా సంతోషంగా ఉండమంటావు? అమ్మా, అసలు నువ్వు దాని గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? అఖిలాండేశ్వరి గారు వచ్చి ఆవిడ నగల గురించి ప్రశ్నించినా ఆవిడని క్షమాపణ కోరి నగలకి ఎంతైందో అడిగి అంతే డబ్బుని మన ఆవిడకి ముట్ట చెప్దాం. ఆవిడ మనిచ్చిన ఆఫర్ని తీసుకోకపోతే వసుంధర జీవిత కథ మళ్ళీ మొదటి నుంచి చెప్పినా దాన్ని మధ్యలోనే అసహించుకొని నిమిషం కూడా నించోకుండా వెళ్ళిపోతుంది. ఆ వసుంధర మీద అఖిలాండేశ్వరికి కూడా మంచి అభిప్రాయమే ఉంది ఐరేంద్రే. మనం చెప్పినా కూడా తన్నమ్మదు. అఖిలాండేశ్వరి గారు అరుస్తున్నప్పుడు అందరూ మౌనంగానే ఉంటారు. మాట్లాడే అర్హత మనకి మాత్రమే ఉంటుందమ్మా. ఇంకో 4 రోజులు దాటగానే వంశీ కూడా మెల్లిగా వసుంధరని మర్చిపోతాడమ్మా. మనమప్పుడు తనకి గుర్తు చేయడం కూడా మంచిది కాదు. ఏది ఏమైనా వసుంధర మాత్రం ఇంటికి రాకూడదు. చెప్పాను కదమ్మా, ఇంకా 4 రోజులుంటే అది పస్తులతోనే చస్తుంది. ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేశాను. సరే, అలాగే కానివ్వు. వసుంధరిని జాగ్రత్తగా నేనే చూసుకుంటానమ్మా. ఏమైంది సార్? కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, తోస్తే గానీ స్టార్ట్ అవుతుంది సార్. ఉండండి, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడే కదా నేను ఆగిపోయిన ఆ వ్యాన్ని తోసింది. ఒకవేళ నేను తోసిన ఆ వ్యాన్లోనే వసుంధర ఉండుంటుందా? లేకపోతే ఉన్నట్టుండి నా హార్ట్ బీట్ పెరగడం ఏంటి? ఆ వ్యాన్ దూరం అవుతున్న కొద్దీ నాకేదో వెలితిగా అనిపించడం ఏంటి? నిజంగా తను అందులోనే ఉందేమో. ఒక్కసారి లోపలికి చూసినా తను నాకు కనిపించుండేదేమో. అయినా నేను నిన్ను వదులుకోను వసుంధరా. నా ప్రాణం అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటాను.
పెద్దమ్మగారు, ఏమిట లేఖ్య? మీ అక్కయ్య గురించే బాధపడుతున్నావా? మా అక్క మంచి పనినైనా మనసు పెట్టే చేస్తుంది పెద్దమ్మగారు. కానీ మీరు మాత్రం తను దొంగతనం చేసింది అంటున్నారు. ఎంత ఆపుకున్నా నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. అఖిలాండేశ్వరి గారికి మీరైనా మా అక్క మంచితనం గురించి చెప్పండి అమ్మగారు. నిజాన్ని ఎవరూ మార్చాలనుకోకూడదు, అది తప్పు. అంటే మీరు కూడా మా అక్కని దొంగలా చూస్తున్నారా? నేనెప్పుడూ వసుంధరని దొంగలా చూడలేదు. అలా చూసుంటే వసుంధర ఈ రోజు వరకు ఇక్కడ ఉండేది కాదు. ఆ వసుంధరే అమ్మవారి నగల్ని దొంగిలించి తీసుకుపోయిందని నమ్మాల్సొస్తోంది. అది కాదు పెద్దమ్మగారు, మా అక్క నిజాయితీ గురించి మీకు తెలుసు కదా. అయినా ఎందుకు ఐరేంద్ర గారి మాటలతో మీరు ఏకీభవిస్తున్నారు? ఏంటి, మీరు తప్పు చేయడమే కాకుండా మమ్మల్ని దబాయిస్తున్నావా? అమ్మా, ఆ వసుంధర ఎక్కడుందో దీనికి తెలిసే ఉంటుందమ్మా. చెప్పవే అలేఖ్య, ఈ పాపంలో నీకు కూడా భాగం ఉంది కదా. మీరిద్దరూ కలిసే ఈ నాటకం ఆడుతున్నారు కదూ. చెప్పు, వసుంధర ఎక్కడుందో చెప్పు. ఐరేంద్రి, ఏమైంది నీకు? వసుంధర ఎక్కడుందో అలేఖ్యకి ఎలా తెలుస్తుంది? నీతో వచ్చిన చిక్కిదే వదినా. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. అంత విలువైన నగల్ని జీవితంలో ఎప్పుడూ చూసుండరు. ఒక్కసారిగా నగలన్నీ అఖిలాండేశ్వరి గారు అప్పగించేసరికి ఎత్తుకెళ్ళిపోవాలన్న పాడు బుద్ధి పుట్టుంటుంది. ఇంకో 2 రోజులు పోతే ఈ అలేఖ్య కూడా మనకి కనిపించదొదినా. వాళ్ళిద్దరూ ఒక చోట చేరి పంచుకుంటారు ఆ బంగారాన్ని. ఇప్పటికే ఆ బంగారం పోయేసరికి ఆవిడ గారి మనసు ఎంత రగిలిపోయి ఉంటుందో ఏంటో. అఖిలాండేశ్వరి అన్నీ అర్థం చేసుకుంటుంది. నువ్వు మాత్రం అలేఖ్యని ఏమీ అనాల్సిన అవసరం లేదు. వంశీ వెళ్ళాడుగా, వసుంధరతోనే తిరిగొస్తాడు. ఇప్పుడు మనకి ముఖ్యమైంది వసుంధర ఇంటికి రావడం కాదు వదినా, వసుంధర తను కొట్టేసిన నగల్ని తేవడం. సుచిత్ర, ఇప్పటి వరకు వసుంధరని వెనకేసుకొచ్చి తప్పు చేశావు. ఇప్పటికైనా తన్ని మర్చిపోయి మంచి పని చెయ్యి. నేనైతే వసుంధర ఈ తప్పు చేసిందనుకోనత్తయ్య. అలా అనుకుంటే పొరపాటే సుచిత్ర. అఖిలాండేశ్వరికి మన మీదున్న కాస్త గౌరవం కూడా పోతుంది. తను పారిపోలేదు, దొంగతనం చేయలేదని తెలిసాక అఖిల కూడా తన సంస్కారానికి అభిమానురాలైపోతుందేమో అత్తయ్య. అమ్మా, మనం వసుంధరని ఇప్పుడు క్షమించలేం, వీళ్ళని భరించలేం. వెళ్దాం పద. వాళ్ళన్న మాటలు నువ్వేం పట్టించుకోకలేక్యా. వసుంధర తిరిగి రానప్పుడు మనం కూడా ఇక్కడున్నాం. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నన్నెందుకు కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారు? దాహంగా ఉంది. వంశీ సార్ కూడా లేరు.
నేను కనిపించడం లేదన్న భయంతో నా కోసం ఎంతగా గాలిస్తున్నారో. వంశీ సార్ నా మీద నమ్మకంతో అన్ని బాధ్యతల్ని నాకు అప్పగించారు. కంపెనీలో ఆయన స్థానాన్ని నాకు ఇచ్చారు. అంత బాగుందనుకుంటున్న టైంలో ఇదంతా ఎవరు చేయించారో, నేనెవరికేం ద్రోహం చేశానో. మొదటిసారి చూసినప్పటి నుంచి ప్రేమిస్తూనే వచ్చారు వంశీ సార్. కానీ నేను మాత్రం మీకు ప్రతిసారి దూరం అవుతూనే వచ్చాను. మనం పూర్తిగా ఒకరిలో ఒకరం కలిసిపోయామని నేను చేసిన పాపానికి తెలిసిపోయిందో ఏమో, మళ్ళీ మనల్ని ఇలా ఒకరి నుండి ఒకరిని దూరించేసింది. నేను మిమ్మల్ని తలుచుకుంటూ చచ్చేదాకా బ్రతుకుతాను వంశీ సార్. కానీ మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. వసు వసు అన్నా, ఇది 13వ పెగ్గన్నా. ఇక చాలే అన్నా. నువ్వు ఆగరా. జీవితం ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదురా. నేను ఎదవనంటే ఒప్పుకుంటాను, కానీ నా వసుంధరని దొంగ అని ముద్రేస్తే నా గుండె ఆగిపోయినంత పని అవుద్దురా. వసుంధరా, వదిన చేసిన పనికి మనం ఇంత బాధపడాల్సిన పని లేదన్నా. వదినని కూడా మన దందాలు కలిపేసుకుందామన్నా. రేయ్ రేయ్ రేయ్, కొట్టానంటే ఊడిపోయే పళ్ళు కూడా అలాగే సెట్ అయిపోతాయి. ఇప్పటికే ఈ బాధని ఎలా దిగమింగుకోవాలో అర్థం కాక నేను తలపట్టుకుంటుంటే సలహా ఇస్తారా? నా ముందు నా బంగారం వసుంధరం నా కళ్ళ ముందు కనపడేంత వరకు నేను పిచ్చోడిని అయిపోయేలా ఉన్నారా. నా వసుంధరా, వసుంధరా. ఒరే, ఇంతకీ నా వసుంధరని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారా? ఏమోనన్నా, ఎందుకో నాకు మాత్రం వదిన కూడా మనలాగే ఏదైనా డెన్ పెట్టుకుందేమో అనిపిస్తుందన్నా. రాయ్ పండు, ఇంకొక మాట వసు గురించి తప్పుగా మాట చంపేస్తారా నిన్ను.